ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో టాప్లో ఏ దేశం ఉంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏ దేశం దూసుకుపోతుంది? వీటికి సమాధానం ఊహించగలరా? రొటీన్ ఆన్సర్గా అయితే అమెరికా లేదా జర్మనీ, యూకే లాంటి దేశాల పేర్లు వినిపిస్తాయి. కానీ అది కరెక్ట్ కాదు. 2026 జూన్ నెలలో ప్రపంచ విద్యా పరిశోధనా రంగాన్ని కుదిపేసే ఒక ప్రకటన వచ్చింది. దశాబ్ద కాలంగా గ్లోబల్ రీసెర్చ్ రేస్లో ఎవరికి అందనంత ఎత్తులో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ అకస్మాత్తుగా 3వ స్థానానికి పడిపోయింది. మరి మొదటి 2 స్థానాలు ఎవరున్నారో తెలుసా? చైనాకు చెందిన జెజియాంగ్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. అంతేకాదు, గ్లోబల్ సైంటిఫిక్ రీసెర్చ్లో నేచర్ ఇండెక్స్ 2026 ఇచ్చిన ప్రపంచ టాప్ 10 అత్యుత్తమ సంస్థల జాబితాలో ఏకంగా 9 స్థానాల్లో చైనీస్ సంస్థలే ఉన్నాయి. ఒకప్పుడు విజ్ఞాన ప్రపంచాన్ని అమెరికా, యూరోప్లు శాసించాయి. కానీ ఇప్పుడు ఆ రంగంలో ఊహించని విప్లవం కనిపిస్తోంది. 20 ఏళ్ల క్రితం వరకు చైనా ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ కలగనలేదు. కానీ ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల కొత్త రాజధానిగా చైనా మారింది. ఇదంతా ఒక్క రాత్రిలో జరిగిపోలేదు. దీని వెనుక 2 దశాబ్దాల పక్కా వ్యూహం ఉంది. చైనా సాధించిన ఈ విజయాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం రాజకీయం లేదా జీడిపి లెక్కలు చూస్తే సరిపోదు. ప్రముఖ పరిశోధకుడు లియోన్ లియావ్ చెప్పిన చైనా యాజ్ ఎ సిస్టమ్ కాన్సెప్ట్ మనం పరిశీలించాలి. చైనా తన శాస్త్రవేత్తలను, ఫ్యాక్టరీలను, విద్యుత్ గ్రిడ్లను, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ టెక్ దిగ్గజాలను, సప్లై చైన్ను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చింది. వాటిని ఒక మిషన్ మోడ్లో పనిచేయించింది. 2000 సంవత్సరంలో చైనా వార్షిక R&D బడ్జెట్ కేవలం $40 బిలియన్. కానీ 2024 నాటికి అది ఏకంగా $786 బిలియన్ పెరిగింది. అంటే 19 రెట్ల పెరుగుదల. ప్రస్తుతం ప్రపంచమంతటా రీసెర్చ్పై జరిగే మొత్తం ఖర్చులో 27% నిధులు ఒక్క చైనా నుంచి వస్తున్నాయి. చైనా తన జీడిపిలో 2.7% రీసెర్చ్కే కేటాయిస్తోంది. 2025 నాటికి నేచర్ ఇండెక్స్లో అమెరికా పరిశోధనల వృద్ధి రేటు 4.2% ఉంటే చైనా ఏకంగా 22.4% ఎయిర్ స్పీడ్తో దూసుకెళ్లింది. ఇది చైనా R&Dకి ఇస్తున్న ప్రాధాన్యం. చాలామంది పాశ్చాత్య విశ్లేషకులు ఒకప్పుడు చైనాను చూసి నవ్వారు. చైనా కేవలం సంఖ్యల కోసం రీసెర్చ్ పేపర్లు ప్రింట్ చేస్తుంది తప్ప వాటిలో ఏమాత్రం క్వాలిటీ లేదా నాణ్యత ఉండదు అని దెప్పిపొడిచారు. కానీ ఇప్పుడు ఆ విమర్శకుల నోళ్లు మూతపడేలా గణాంకాలు సమాధానం చెప్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా, విస్తృతంగా సైటేషన్లు పొందిన టాప్ 1% హాట్ పేపర్స్లో ఏకంగా 53.2% వాటా చైనాదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2342 హాట్ పేపర్లలో చైనావి 1511 ఉంటే అమెరికా చాలా వెనుకబడిపోయింది. కెమిస్ట్రీ, అప్లైడ్ సైన్సెస్ మరియు ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో గ్లోబల్ టాప్ 10 సంస్థల్లో 9 చైనాలోనే ఉన్నాయి. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచానికి అత్యంత కీలకమైన 74 సాంకేతికతలో ఏకంగా 66 సాంకేతికతల్లో చైనానే గ్లోబల్ లీడర్. అమెరికా కేవలం 8 రంగాల్లో, అంటే క్వాంటమ్, జియో ఇంజనీరింగ్ వంటి వాటిల్లో మాత్రమే ముందుంది. అమెరికా ఆధిపత్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా చైనా గట్టి పోటీ ఇస్తోంది. చైనాకు చెందిన ఆరిజిన్ QC సంస్థ 24 క్విబిట్ సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటర్ను స్వదేశీ సప్లై చైన్తో వాణిజ్యపరంగా మార్కెట్లోకి తెచ్చింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి వచ్చిన యువాంగ్జిన్ క్వాంటమ్ సంస్థ 198 క్విబిట్ న్యూట్రమ్ ఆటమ్ క్వాంటమ్ కంప్యూటర్ను నేరుగా క్లౌడ్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. శాస్త్ర విజ్ఞానం అంటే కేవలం ర్యాంకింగ్లు, ల్యాబ్ ప్రయోగాలు మాత్రమే కాదు. అది సామాన్య మానవుడి జీవితాన్ని ఎలా మారుస్తోందనేది అసలైన కొలమానం. ల్యాబ్లో చేసే ప్రయోగాన్ని మార్కెట్లో తేవడానికి మధ్య ఉండే వ్యాలీ ఆఫ్ డెత్ గ్యాప్ను చైనా సక్సెస్ఫుల్గా తొలగించగలిగింది. బీజింగ్లోని జొంగ్జియాన్సున్ వంటి హైటెక్ హబ్లు దీనికి కేంద్రాలు. దీన్ని చైనా సిలికాన్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఇక బయోటెక్నాలజీ రంగంలో చైనా సాధించిన కొన్ని అద్భుతాలు చూస్తే స్టెమ్ సెల్ థెరపీలో జింగ్యువా యూనివర్సిటీ పరిశోధనల ఆధారంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వికటించినప్పుడు ప్రాణాలు కాపాడే తొలి స్టెమ్ సెల్ థెరపీకి చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ 2026లో అనుమతి ఇచ్చింది.
రెండోది బేస్ ఎడిటింగ్ విప్లవం. షాంఘైకి చెందిన కరెక్ట్ సీక్వెన్స్ థెరపాటిక్స్ సంస్థ డిఎన్ఏలోని ఒకే ఒక్క బేస్ని ఖచ్చితత్వంతో సవరించే బేస్ ఎడిటింగ్ ద్వారా సికిల్ సెల్ డిసీజ్కు తొలి క్లినికల్ చికిత్స చేసి విజయం సాధించింది. మే 2025లో బిట్టా తలసేమియాతో బాధపడుతున్న 4 ఏళ్ల పాకిస్తానీ చిన్నారికి షాంఘైలో జీన్ ఎడిటింగ్ థెరపీ ద్వారా పూర్తి నయం చేసి స్వదేశానికి పంపారు. చైనా శాస్త్రవేత్తలు స్ప్లీన్ను ఒక బయో రియాక్టర్గా మార్చి డయాబెటిక్ చికిత్సకు, శరీరంలోని అవయవాలను పెంచడానికి సరికొత్త ప్లాట్ఫామ్ను రూపొందించారు. అమెరికా, యూరోప్లు ఇప్పటికీ అత్యధిక శాస్త్రీయ పరిశోధనలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాటి వృద్ధి రేటు నిలకడగా లేదా మందకొడిగా ఉంది. కానీ చైనా 2 అంకెల వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. అమెరికా జాతీయ శాస్త్రాల అకాడమీ అక్టోబర్ 2025లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 2010లో అమెరికా, చైనా సంయుక్త పరిశోధనల్లో చైనా శాస్త్రవేత్తలు లీడ్ టీములుగా ఉండే వాటా 30% ఉంటే 2023 నాటికి అది 45%కి పెరిగింది. 2028 నాటికి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్స్లో ప్రచురితమయ్యే పరిశోధక బృందాలకు నాయకత్వం వహించడంలో చైనా అమెరికాను దాటేస్తుందని ఈ మోడల్ అంచనా వేస్తుంది. 2030 నాటికి ఏఐ, సెమీకండక్టర్లు, ఎనర్జీ టెక్నాలజీతో సహా 11 అత్యంత కీలక సాంకేతికతల్లో 8 రంగాల్లో చైనానే ప్రపంచ పరిశోధనలకు నేతృత్వం వహిస్తుంది. క్లారివేట్ వెబ్ ఆఫ్ సైన్స్ డేటా ప్రకారం గత దశాబ్దంలో చైనా రీసెర్చ్ అవుట్పుట్ 2 ఇంతలు పెరిగి 2020లోనే అమెరికాను దాటేసి ప్రపంచంలోని అతిపెద్ద రీసెర్చ్ పేపర్ల ఉత్పత్తిదారుగా మారింది. మరి మన భారతదేశం ఎక్కడుంది? నేచర్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం దేశాల లిస్టులో భారత్ 8వ స్థానంలో ఉంది. కానీ మన దేశపు అత్యుత్తమ పరిశోధన సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ల జాబితాలో 202వ స్థానంలో ఉంది. ఇది మన భారతీయ సైంటిస్టుల నైపుణ్య లోపం ఎంత మాత్రం కాదు. దశాబ్దాలుగా మన దేశంలో సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, R&Dపై తగినంత దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. గత 20 ఏళ్ల చైనా సైంటిఫిక్ ప్రయాణం మనకి నేర్పించే పాఠం ఒక్కటే: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం ఏ దేశానికి పుట్టుకతో వచ్చే హక్కు కాదు. దానికి ఒక స్పష్టమైన విజన్, దశాబ్దాల పాటు నిరంతర పెట్టుబడులు, సైన్స్ను అభివృద్ధికి కేంద్ర బిందువుగా మార్చే జాతీయ సంకల్పం కావాలి. చైనా ఈరోజు సాధించిన విజయాలు 20 ఏళ్ల క్రితం వాళ్ళు నాటిన విత్తనాల ఫలితాలు. సైన్స్ అభివృద్ధి చెందడం అంటే ర్యాంకింగ్లు లేదా అభివృద్ధిని చూసి రొమ్ము విరుచుకోవడం కోసం కాదు, మానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించడం. మరి చైనా సాధించిన ఈ సాంకేతిక విప్లవాన్ని చూసి మిగతా ప్రపంచం పాఠాలు నేర్చుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి.